నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ వీడియోలో అందరికీ ఆసక్తికరమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు సపోజ్ రోడ్డు పైన ప్రశాంతంగా ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తున్నారు అని అనుకుందాం. సడన్గా మీ వెహికల్ ఆగిపోయింది, బ్రేకులు పడవు, వెహికల్ పనిచేయదు, బ్యాటరీ డెడ్ అయిపోయింది. రోడ్డు మధ్యలో ఆగిపోతే వెనక నుంచి ఒక పెద్ద లారీ వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ మనకు చేతిలో ఉండదు కదా. అప్పుడు ఏంటి పరిస్థితి? సడన్గా వెహికల్ అట్లా ఆగిపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇలాంటి భయానక సంఘటనలే రోడ్ల పైన ఇప్పుడు రియల్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో కూర్చొని లేదా పక్కన కూర్చొని ఎవడో ఒకడు సింపుల్గా ఒక యాప్, మొబైల్ ఫోన్లో ఉన్న యాప్ తోటి మీ ఎలక్ట్రిక్ వెహికల్ని కంట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ డిజిటల్ కిడ్నాప్ లేదా ఈ మాఫియా ఏంటి? ఈ యాప్తో మొబైల్లో అది ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఇటువంటి నమ్మలేని నిజాలు ఇప్పుడు బట్టబయలు చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి యథార్థ ఘటన వీడియోతో సహా వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ రిక్షా యథార్థ సంఘటన ఒక పెద్ద సంచలనంగా మారింది. దీని వెనక ఉన్న అస్సలు టెక్నికల్ మిస్టరీ ఏంటి? అన్ని లాజిక్స్తో బట్ట బయలు చేసే ప్రయత్నం, విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది సేఫ్టీకి సంబంధించిన అంశం. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళేటప్పుడు భద్రతకి సంబంధించినటువంటి అంశం. ఇక పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇది ఎలా చేస్తారంటే బిఎంఎస్ యాప్ ద్వారా, అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మన స్మార్ట్ ఫోన్ లాగానే ఎలక్ట్రిక్ రిక్షాల్లో వాడేటువంటి లిథియం అయాన్ బ్యాటరీలకు కూడా ఒక బ్రెయిన్ ఉంటుంది. అదే ఈ బిఎంఎస్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది, ఎంత వేడెక్కుతుంది, హీట్ ఎక్కుతుంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇంకా ఎంతకాలం ఉంటుంది, ఇట్లా రకరకాల పాయింట్స్ చూసుకోవటం కోసం ఈ బిఎంఎస్ యాప్ని వాడుతూ ఉంటారు. ఇది జనరల్గా సాధారణంగా బ్యాటరీ తయారు చేసినటువంటి కంపెనీలు లేదా డీలర్లు ఈ ఎలక్ట్రిక్ రిక్షా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఈ యాప్ కూడా అందిస్తారు. అదంతా డీటెయిల్స్ చూసుకోవటం కోసం. అయితే నిజంగానే ఈ యాప్ ద్వారా రోడ్డుపై వెళ్ళే ఎలక్ట్రిక్ రిక్షాని ఆపటం, ఎలక్ట్రిక్ వెహికల్ని ఆపటం సాధ్యమా? ఎలా సాధ్యం అనేది క్వశ్చన్. టెక్నికల్లీ ఎస్, సాధ్యమైంది ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రోడ్డుపై వెళ్తున్నటువంటి ఏ ఎలక్ట్రిక్ వెహికల్నైనా, ఏ ఎలక్ట్రిక్ రిక్షానైనా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి ఆపేయలేరు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది యాప్ అనేది బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలా. ఈ యాప్ పనిచేయాలంటే ఎలక్ట్రిక్ రిక్షాలోని బ్యాటరీ ఖచ్చితంగా స్మార్ట్ బిఎంఎస్ అయి ఉండాలి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ దీనికి సింక్ అయి ఉండాలి. దానికి బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అవసరం. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఓటీపీ లేదా పాస్వర్డ్ అథెంటికేషన్. ఇది కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండటం లేదు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. సపోజ్ ఈ ఎలక్ట్రిక్ రిక్షా బ్యాటరీకి ఒక ఐడి, పాస్వర్డ్ జనరల్గా కాస్ట్ ఎక్కువ ఉన్నవాటికి ఇస్తున్నారు. అవి ఎవరికైనా తెలుస్తాయో వారు మాత్రం ఈ బ్యాటరీని కంట్రోల్ చేయగలరు. కొన్ని లో కాస్ట్, తక్కువ కాస్ట్ ఉన్న ఎలక్ట్రిక్ రిక్షాలకు మాత్రం ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ మాత్రం ఇవ్వట్లేదు. డైరెక్ట్గా బిఎంఎస్ యాప్ అనేది ఆపరేట్ అవుతుంది. బిఎంఎఫ్ యాప్లో పవర్ కట్ ఆఫ్ లేదా లాక్ అనే ఆప్షన్ బటన్ నొక్కినప్పుడు ఈ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా బ్యాటరీ నుంచి మోటార్కి వెళ్ళేటువంటి పవర్ సప్లై కట్ ఆఫ్ అవుతుంది. అది ఎప్పుడైతే కట్ అవుతుందో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆగిపోతుంది. ఈ యాప్ పక్కన ఉన్నాడో ఎవడో ఎక్కడో ఉండి మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. అసలు ఇటువంటి ఎందుకు ఆపుతున్నారు ఇట్లా? అసలు ఇలా ఆపటం వల్ల ఏమి రీజన్స్ అయి ఉండవచ్చు? రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటో రిక్షాలు ప్రధానంగా ఢిల్లీలో జరిగిన సంఘటన ఎందుకు అసలు ఆపటానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? ప్రాబబుల్ రీజన్స్ అండ్ కాజెస్ ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తే, మంత్లీ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ బకాయిలు ఉండటం ఒక కారణంగా తెలియవచ్చింది. అంటే చాలామంది పేద మధ్య తరగతి పిల్లలు, యూత్ లేదా కొంతమంది ఈ రిక్షాలను, ఎలక్ట్రిక్ రిక్షాలను ఫైనాన్స్లోనే తీసుకొని కొనుక్కుంటారు. ప్రతి నెల ఖచ్చితంగా ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు
కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల 1 లేదా 2 ఈఎంఐస్ లేట్ అవుతాం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ చేశారో ఆ ఫైనాన్స్ కంపెనీసు, డీలర్సు ఈ టెక్నాలజీని వాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అనేది ఒక నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా కొనేటప్పుడు అగ్రిమెంట్లో భాగంగా బ్యాటరీ కంట్రోల్ ఐడిని డీలర్ తన వద్దే ఉంచుకుంటున్నాడు అనేది ఫైనాన్స్ చేసిన అతను డీలరు. ఎవరైనా డ్రైవరు ఈఎంఐ సకాలంలో కనుక కట్టకపోతే డీలర్ తన ఆఫీసులోనో లేదా పక్కన ఎక్కడన్నా కూర్చొని మొబైల్లో యాప్ ద్వారా ఈ రిక్షాని బ్యాటరీ లాక్ ద్వారా యాప్ ద్వారా ఆపేస్తున్నాడు. ఇంకొక కారణం ఏంటంటే ఎదురువాడిని ఆపేస్తే గిరాకీ నాకు వస్తుంది కదా అని ఇంకొక కాంపిటీషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్ కూడా ఇలా చేస్తూ ఉండవచ్చు. మూడవది రీజన్ ఏమై ఉండొచ్చు అంటే పర్టికులర్గా ఈ ఎలక్ట్రిక్ రిక్షా లేదా ఆటో ఓనరు ఈ డ్రైవరు లేదా ఆ ఓనర్ మీద వ్యక్తిగత కొన్ని కక్షల నేపథ్యంలో ఇంకొకడు వాడి మీద కక్ష సాధింపు కోసం చేస్తూ ఉండొచ్చు, లేదా సరదాగా ఆటకాయతనంగా జలసీ కోసం, రీల్స్ కోసం, థ్రిల్ కోసం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఈ వెళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్ని వీడు వెనక్కి కూర్చొని ఈ యాప్ ద్వారా మొబైల్ ద్వారా ఆపి ఆనందం పొందుతూ ఉండవచ్చు. దీనివల్ల లీగల్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయని మనం గమనించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సడన్గా ఈ ఎలక్ట్రిక్ రిక్షా లేదా ఎలక్ట్రిక్ వెహికల్ హైవేపై ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాడు యాప్ ఆపరేట్ చేయగానే పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆగిపోద్ది. అప్పుడు వెనక నుంచే వెహికల్స్ ఎదురుగా వచ్చే వెహికల్స్ గుద్దుకొని మరి అందులో ఉన్న మనుషులకి ప్రాణాపాలకే ముప్పు జరిగే అవకాశం ఉంది. చాలా డేంజరస్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొక విషయం ఏంటంటే నోటీస్ ఇవ్వకుండా డ్రైవర్ రోడ్డుపై ఉన్నప్పుడు వాహనాన్ని లాక్ చేయటం అనేది చట్టపరంగా వివాదాస్పదమైన విషయం. మరి ఇటువంటి ఇబ్బందికరమైన రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దీనికి పరిష్కార మార్గాలు కూడా మనం విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎలక్ట్రిక్ ఈ రిక్షా డ్రైవర్లు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇటువంటి జరుగుతున్నాయి వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఈ వెహికల్స్ కొనేటప్పుడు డీలర్తో మాట్లాడుకొని యాప్ కంట్రోల్, బిఎంఎస్ యాప్ కంట్రోల్ మరియు రిమోట్ లాకింగ్ కండిషన్స్ అనేది ఏందనేది స్పష్టంగా మనం అవగాహన ఉండాలి కొనేటి వాళ్ళకి. పాస్వర్డ్ సెక్యూరిటీ, మరి మీ బ్యాటరీకి సంబంధించిన బ్లూటూత్, ఇంటర్నెట్, ఈ యాప్ పాస్వర్డ్స్ వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు అనేది ఈ వాహనం కొనే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. పాస్వర్డ్ సెక్యూరిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఇవ్వటం లేదు, ఇదొక ఇష్యూ. కొన్ని కంపెనీల వాళ్ళు ఇవ్వటం లేదని కూడా ఒక ఇష్యూ ఉంది. టైంకి ఈఎంఐ కట్టడం కూడా వీలైనంత వరకు ఈఎంఐలు పెండింగ్ పెట్టకుండా ఈ మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైతే ఎలక్ట్రిక్ రిక్షాలు కొనుక్కుంటున్నారో ఈఎంఐస్ ఫైనాన్స్ కంపెనీకి బాకీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇటువంటి జరగటానికి అదొక కారణంగా కొంత వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో యాప్తో రోడ్లపై ఈ రిక్షాని ఆపటం అనేది ఏ చేతబడి వల్ల లేదా హ్యాకర్ల వల్ల చేసే మ్యాజిక్ వల్ల జరగటం లేదు. ఇది యాప్ ద్వారానే జరుగుతుంది. అంటే టెక్నాలజీ వల్ల ఈ విధంగా జరుగుతుంది. అంటే ఏంటంటే టెక్నాలజీ అనేది మనకి సౌకర్యం కోసం ఉండాలా, అడ్వాంటేజెస్ ఉండాలా, ఉపయోగపడాలా, కానీ ఇలా ప్రాణాలకు ఫణంగా పెట్టేలా ఉండకూడదు. ఇది టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలు సరిగ్గా వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఏ టెక్నాలజీ అయినా సరే. లేదంటే దానికి సంబంధించిన నష్టాలు కూడా భారీగా ఉన్నాయి మిస్యూజ్ చేస్తే అనే దానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక మొబైల్ యాప్ ద్వారా సడన్గా రోడ్డు పైన ఆపేస్తున్నటువంటి సంఘటనల ద్వారా ఆ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ యూటిలైజ్ చేసుకోవటం ఒక పార్ట్ అయితే, దానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డిసడ్వాంటేజెస్ని ఉపయోగించి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేయటం అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.